ఇక నందలూరు మండలంలోని పాటూరు గ్రామంలో తుఫాన్తో దెబ్బతిన్న కౌలు రైతులకు జనసేన నేత అత్తికారి దినేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పాటూరు గ్రామంలో జనసేన కౌలు రైతుల పరామర్శ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టీడీపీ జనసేన నియోజకవర్గ సమన్వయకర్త అత్తికారి దినేష్, పలువురు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం పరిశీలించిన దినేష్ తుఫాను మూలంగా నష్టపోయిన కౌలు రైతులకు 20 మందికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 150 ఎకరాల మేర పంట నష్టం జరిగిందని, ఆ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని దినేష్ డిమాండ్ చేశారు. ఇంకా ఎవరైనా దాతలుంటే ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. మన పంట బట్టి వస్తుందా మీ సీడ్ బట్టి సోనా మసూరి సీడ్ ఎక్కువ ఉంటుందా రేటు? నమస్కారం. మొన్న ఇటీవల జరిగిన మిచాంగ్ తుఫాన్ బాధితులకి మనం రాజంపేట నియోజకవర్గం నందలూరులో పాటూరులో దాదాపు 120 ఎకరాలు పంట నష్టం జరిగింది, వరి నష్టము. ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఏ రకంగా కూడా ఆదుకోలేదు. జనసేన పార్టీ తరపు నుంచి మేము కడప జిల్లాలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఎలా అయితే ఆదుకున్నారో ఇవాళ నందలూరు మండలం పాటూరు గ్రామంలో అదేవిధంగా మేము కూడా 20 మంది కౌలు రైతులకి ఆదుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి 2,500 ఇస్తామని చెప్పారు. కానీ వారికి ఖర్చే దాదాపు ఎకరాకి 10,000, 15,000 పైన అయింది. వారికి 2,500 ఏ విధంగా సరిపోతుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా వంతు జనసేన పార్టీ తరఫున వారికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున వాళ్ళకి ఇస్తున్నాము. అలానే వీరికి ఇమ్మీడియట్గా జనసేన పార్టీ తరపు నుంచైనా టీడీపీ పార్టీ తరపు నుంచైనా ఇంకా ఎవరైనా పంట నష్టం జరిగిన వారికి డబ్బు ఇవ్వాల్సిందిగా మనం జనసేన పార్టీ తరపు నుంచి కోరుతున్నాము. అలానే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, సిగ్గు తెచ్చుకొని రైతు భరోసా కేంద్రం అని చెప్పి, నవరత్నాలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసే పనులు కాకుండా మీరు ఇప్పటికైనా వారికి ఎవరైతే ఇబ్బందులు జరిగిందో వాళ్ళ దగ్గర కనీసం పట్ట దగ్గరికి వచ్చైనా పరామర్శించడం నేర్చుకోండి. మీరు బంగ్లాల్లో కూర్చొని ఇక్కడ రైతుల్ని పట్టించుకోకుండా వారికి ఓటు సమయానికి వచ్చి వాళ్ళ దగ్గర ఓటు వేయించుకొని పోయేది కాదు. వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నిలబడ్డము, మీరు ఓటు కోసమే వాళ్ళని చూడకుండా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నిలబడ్డం నేర్చుకోండి.